తమకు న్యాయం చేయాలంటూ సహస్ర తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అసలైన దోషులను తప్పించారనే వారి ప్రధాన ఆరోపణ. సహస్ర హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం ఉందని, న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారు. బాలుని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే తమకు అప్పగించాలని సహస్ర తల్లి రేణుక డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాలుని తమకు అప్పగించాల్సిందేనంటున్నారు సహస్ర కుటుంబ సభ్యులు. బాబుని ఏమైనా చేసుకోండి సార్, దొరికింది కదా, ఇన్ని రోజులు దొరకలేదు, 5 days తర్వాత దొరికిండు, సరే ఏదైనా చేసుకోండి, నా బాబుని నాకు తెచ్చాను. ఇప్పుడు మీకు మీ దగ్గర ఏంటంటే పోలీసుల దగ్గర ఒక మర్డర్ చేసినోనికి రక్షణ ఉంది, చచ్చిపోయిన పిల్లకి రక్షణ లేదు కదా. నేను మళ్ళీ నా పాప నాకు తెచ్చాను, నేను 10 మందితో మర్డర్ చేపిస్తా, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అప్పుడు. అందుకే నా పాప నాకు కావాలి, మీరు ఏమైనా చేసుకోండి. నా డిమాండ్స్ నా పాపకు జరిగినట్టు వాడికి జరగాలి, అదే నా డిమాండ్. నా పాపకి ఎంత నరకం అనుభవించిందో ఒక కన్న తల్లిగా నాకు తెలుసు సార్, మీకు తెలుస్తుందా, అర్థమవుతుందా? మా శాసనకు న్యాయం జరగాలి సార్, వాడిని చంపేయాలి, ఈయన నరుకుతారా, ఈయన నరకండి, వాడిని చంపేయాలి. అందుకే మేము రోడ్డు మీదకి వచ్చినాము, వాడిని మాకు చూపించింది అక్కడికి వెళ్ళి కదలము, ఇంకా అంతమందిని కూడా వేస్తారు. కోర్టు పరంగా శిక్ష వేస్తారు కదా బాలుడికి, ఆ బాలుడికి శిక్ష వేస్తాము, మేమే వేస్తామా? పోలీసులకు శాత కాదా? పోలీసులు ఉన్నారు, న్యాయం జరగాలనే కదా సార్. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారా, చేయమనుండి మేము ఒప్పుకుంటాము. ఎన్కౌంటర్ చేసి లేదంటే మా కండ్ల ముంగట వాడు చచ్చిపోయినా నేను శవం పడేయండి, వాళ్ళు చంపేసి మాకేదో శవం పడేయండి, చచ్చిపోయినా అని మేము వెళ్ళిపోకపోతే ఇక్కడ చాలా ముక్కు రాస్తా. అంటే బ్యాట్ కోసమే వచ్చాడా కుర్రాడు, లేదంటే ఇతర ఏమైనా ఉన్నాయో? బ్యాట్ కోసం రాలేడు సార్, పాపని చంపే ఇల్లు దాటిండు వాడు, అంతే. పాపని చంపేసే పోయిండు సార్, అంతే. అన్ని ఫ్లోర్లు ఎక్కి అయితే ఎవడు రాలేడు, ఎవడు పగలేడు సార్, ఎవడు రాలేరు, వాడే చంపిండు, వాడే పోయిండు సైలెంట్ గా. చూస్తున్నాం సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు అయితే చూస్తా ఉన్నాం. ఎవరైతే హత్య చేస్తున్నారని ఉన్నటువంటి వ్యక్తిని తమకు అప్పగించాలి ఖచ్చితంగా, లేదనంటే ఆయనను ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే మాకు అప్పచెప్పాలి అంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన సహస్రిని హత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు, బాలుడిని అరెస్ట్ చేశారు, 10వ తరగతి చదువుతున్న ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆ సహస్రిని తల్లిదండ్రులు మాత్రం ఆ బాలుడిని తమకు అప్పగించాలంటూ, తాము ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఆ బాలుడిని తమకు అప్పగించాలంటూ వాళ్ళైతే నిరసన చేపట్టారు. ఈ కేసులో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు, అసలైన దోషుల్ని కూడా పోలీసులు రక్షించే ప్రయత్నం చేశారంటూ సహస్రిని తల్లిదండ్రులు అయితే రోడ్డుపై ధర్నా అయితే చేపట్టారు, నిరసన చేపట్టారు. ఈ నిరసనతో హైవే వెళ్లే రూట్లో, అంటే కూకట్పల్లి అలాగే జేఎన్టీ వెళ్లే మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. ఎట్టకేలకు పోలీసులు వాళ్ళకి సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సహస్రిని తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో పోలీసులు, కూకట్పల్లి పోలీసులు సిఐ సుబ్బారావు అయితే చర్చలు జరుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా నిరసన నుంచి విరమించుకుని తాము ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మరోసారి రీఎంక్వైరీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళకి చెప్పడంతో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో సహస్రాని కుటుంబ సభ్యులతో పాటు తండ్రి తల్లి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. వారంతా కూడా పోలీస్ స్టేషన్లో సిఐ సమక్షంలో చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సహస్రిని తల్లిదండ్రులు ఒకటే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే బాలుడు కేవలం బ్యాట్ కోసం వస్తే ఎందుకు హత్య చేయడానికి కత్తి తీసుకొచ్చాడు, అలాగే ఆ కత్తితో పాటు ఎలా చంపాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, గ్యాస్ లీక్ చేసి ఇల్లుని తగలబెట్టేంత అవసరం ఏమొచ్చింది? ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళంతా ఆ బాలుడు స్కెచ్ గీసుకున్నాడు కాబట్టి ఆ స్కెచ్ వెనకాల ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం ఉంది. సరిగ్గా కుమారుణ్ణి పెంచలేదు కాబట్టి తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, అలాగే ఆ కుమారుణ్ణి ఖచ్చితంగా ఆ నిందితుడిని తమకు అప్పగించాలి, లేదంటే తన బిడ్డ చనిపోయిన విధంగానే ఆ అబ్బాయిని కూడా చంపాలి, ఎన్కౌంటర్ చేయాలంటూ తల్లిదండ్రులు అయితే నిరసన చేపట్టారు. భారీగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కూడా కొద్దిసేపటి వరకు నిలిచిపోయింది. వెంటనే స్థానిక పోలీసులు ఎక్స్ట్రా సిబ్బందిని కూడా రప్పించి ట్రాఫిక్ని అయితే క్లియర్ చేసే ప్రయత్నం
చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ కూడా సాఫీగా సాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు సహస్ర కుటుంబ సభ్యులతో పాటు భారీగా స్థానికులు కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు చాలా అనూహ్య మలుపులు కోణాల్లో కీలక కోణాల్లో కూడా కొత్త యాంగిల్స్లో వెళ్తూ ఉందని చెప్పుకోవచ్చు. ప్రధాన నిందితుడు 25 ఏళ్ల వ్యక్తి అనుకున్నారు, కానీ 14 ఏళ్ల అబ్బాయి అని తెలియడంతో పోలీసులు కూడా షాక్ గురయ్యారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఆ అబ్బాయి మానసిక పరిస్థితిని కూడా ప్రస్తుతం చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేశాడని పోలీసులు అయితే ప్రస్తుతం అతన్ని మెంటల్గా ఆ పరిస్థితి ఎట్లా ఉన్నదని కూడా అన్ని విధాలా అబ్బాయి నుంచి పూర్తిగా వైద్యుల సమక్షంలో అయితే పోలీసులు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సహస్రిని తల్లిదండ్రులు ఖచ్చితంగా మరోసారి రీఎంక్వైరీ చేపట్టాలి, లేదంటే ఇదే పోలీస్ స్టేషన్ ఎదుట తాము ఆత్మహత్యకు పాల్పడతాము, కిరోసిన్ వేసుకుని ఇక్కడే తమ బిడ్డ వద్దకు వెళ్ళిపోతామంటూ కూడా వాళ్ళైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనతో కూడిన ఆందోళన అని చెప్పుకోవచ్చు. పోలీసులు వాళ్ళకి సముదాయించే ప్రయత్నం చేశారు, ఖచ్చితంగా న్యాయం చేస్తాము, కానీ ఇలా రోడ్డు మీదకు వచ్చి నిరసన చేపట్టడం వల్ల కామన్ ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాగే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కాబట్టి మీరు విరమించుకోవాలి అని చెప్పినా సరే వాళ్ళు తగ్గే ప్రయత్నం చేయలేదు. ఆ మహిళా పోలీసులు కూడా సహస్రిని తల్లికి కొంత ఆ ధైర్యం చెప్పారు. అలాగే ఖచ్చితంగా తాము న్యాయం చేస్తాము, మీరు నిరసన విరమించుకోవాలంటూ ఆమె తల్లికి చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది సహస్రిని కుటుంబ సభ్యులు నిరసన నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆ తల్లి మాత్రం తనకు న్యాయం జరిగే వరకు రోడ్డుపై కదలనంటూ కూడా భీష్మించుకుని కూర్చుంది. అదే సమయంలో సిఐతో పాటు ప్రత్యేకంగా కూకట్పల్లి సిఐ సుబ్బారావుతో పాటు ఇతర సిబ్బంది కూడా వచ్చి ఆ మహిళతో మాట్లాడారు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇలా నిరసన చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదు, ఖచ్చితంగా ఏదైతే నిరసనలో చెప్తున్నారో ఖచ్చితంగా రీఎంక్వైరీని తాము ఖచ్చితంగా చేస్తాము, పై అధికారులకు ఈ విషయాన్ని అయితే తెలుపుతాము, ఆ అధికారులు తీసుకునే నిర్ణయం బట్టి పూర్తిగా తాము నడుచుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఎవరిని కూడా ఎవరిని కాపాడే ప్రయత్నం చేయలేదు. అన్ని విధాలుగానే సిపి అవినాష్ మహంతి కూడా ప్రకటనలో చెప్పారు, ఈ కేసులో బ్యాట్ కోసమే వెళ్ళి ఇలా హత్య చేయడం చాలా సిల్లీ విషయం కావచ్చు, కానీ ఇదే ప్రధాన అంశము, ఇందువల్లే హత్య చేశాడని కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పోలీసులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో సహస్రిని తల్లిదండ్రులతో చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చల అనంతరం మరి ఎలాంటి ప్రకటన వెలువరిస్తారనేది, సహస్రిని తల్లిదండ్రులు ఎలా చెప్తారు, ఏం డెసిషన్ తీసుకుంటారనేది ప్రస్తుతం